దేవునితో సహవాసం చేయడం అనేది గొప్ప విషయం. సమాధానం కొరకు ఎంతోమంది ప్రయాసపడుతూ ఉంటారు. ఆ సమాధానం పొందుకోవడానికి వారికున్నదంతా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ, రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే అనేక తిప్పలు పడిన తర్వాత 12 సంవత్సరాల బాధను అనుభవించి, ఆయన వస్త్రాలు చెంగు ముట్టుకుంటే బాగుపడుతుందని అనుకుని, ఆమె విశ్వాసం ప్రకటించినప్పుడు, ఆయనతో సహవాసం చేస్తే చాలు తన జీవితంలో గొప్ప విడుదలని ఆలోచన చేసినప్పుడు, గొప్ప కార్యమైతే ఆమె జీవితంలో జరిగింది. యోబు గ్రంథము 22 అధ్యాయం 21 వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును. అలాగునే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప మేలు కలుగుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే ఆయన వస్త్రాల చెంగు ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమె విడుదల పొందుకుంది. రక్తధార ఆగిపోవడాన్ని ఆమె గమనించింది. ఆయన వస్త్రాలు ముట్టుకుంటేనే అటువంటి మేలులు జరిగితే, ఆయనతో సహవాసం చేస్తే ఇంకెన్ని గొప్ప మేలులు జరుగుతాయో ఊహించండి. అది నీకెంతో మేలు కదా! ఆమేన్.